తెలంగాణ అసెంబ్లీలో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈవెన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ది టూరిస్ట్ రెండింటి కూడా మూడుగా, ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, రెండోది ఫారెస్ట్ ద్వారా ఎకో టూరిజం కావచ్చు, అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా టెంపుల్ టూరిజం కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ టూరిజం కూడా, వీటన్నిటిని కూడా కలవగలిపే పాలసీ తీసుకోవడం జరిగింది. తప్పకుండా మీ ఆశలు నెరవేరేటువంటి తరుణం ఆసన్నమైంది. అట్లాగే గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాల్వాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంటే నీ నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటి అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వయంగా ప్రతి జిల్లాకు కూడా రావడం జరుగుతుంది. నిన్న కూడా ముడుమలు కూడా పోవడం జరిగింది. అది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం నిలువురు వాళ్ళని. అంటే ఈ మధ్యలోనే ఈ రోజున యునెస్కో తాత్కాలిక గుర్తింపు కూడా రావడం జరిగింది. ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అది శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే మన రామప్ప దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష సోదరులు మదన్ మోహన్ రావు గారు మాట్లాడిన దాంట్లో కొన్ని టెంపుల్స్లో సరైన సదుపాయాలు లేవు, వచ్చిన భక్తులకు కష్టంగా ఉంది, కొన్ని అభివృద్ధి నిధులు కూడా కావాలని వారు కోరడం జరిగింది. వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులను ఆదేశించి వీలైనంత తొందరలో పరిష్కారం చేస్తానని తెలియజేస్తాము. సీరియల్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 981, శ్రీ పైడి రాకేష్ రెడ్డి, ప్రమోషన్స్ ఆఫ్ టెంపుల్ టూరిజం అండ్ ఈకో టూరిజం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ పర్యాటకాన్ని ప్రతిపాదించడమైనది. రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని తెలంగాణ అటవీ శాఖ ప్రోత్సహిస్తూ ఉంది. బి ప్రశ్నకు సమాధానం అటువంటి ప్రతిపాదన లేదు. సి ప్రశ్నకు సమాధానం దేవాలయ పర్యాటకానికి అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఎకో పర్యాటకానికి ఆ ప్రతిపాదన ఉంది. అట్లాగే డి ప్రశ్నకు సమాధానం టీజీఎఫ్డిసి ద్వారా ఎకో పర్యాటకాన్ని చేపట్టేందుకు ఎస్ఆర్ఎస్పి సమీపంలోని ఉమ్మేడ గ్రామంలో సర్వే నంబర్ 618లోని 1 ఎకరా 20 గుంటలు మరియు జలాల్పూర్లోని సర్వే నంబర్ 71లోని 3 ఎకరాల భూమిని సాగునీటి శాఖ ద్వారా ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్